ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా కూడా దైవ సంకల్పం ఉంది. మీరు ఇంతవరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి అవమానం, ప్రతి ఆలస్యం అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికి చెప్పుకోలేక లోపలే దాచుకొని ఏడ్చిన కన్నీళ్ళు కూడా లెక్కలో ఉన్నాయి. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకు ఈ కష్టాలు? ఎందుకు నాకు ఈ ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది? ఎందుకు నా నిజాయితీకి ఫలితం కనిపించదు? ఈ ప్రశ్నలు మీ మనసులో ఒక్కసారి కాదు 100 సార్లు తిరిగాయి. మీరు బయట నవ్విన లోపల ఎంత పరువుతో బతుకుతున్నారో దేవుడికి తెలుసు. 2026 సంవత్సరం ఈ రాశి వారికి సాధారణమైన సంవత్సరం కాదు. ఇది శని పరీక్ష ముగిసి ఫలితం ఇచ్చే కాలం. ఇది మీ జీవితంలోనే పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త అధ్యాయంలో మొదలయ్యే సమయం. జనవరి 18, 19, 20 ఈ 3 రోజులు మీ జీవితంలో మలుపు తిప్పే రోజులు. ఈ రోజుల్లో మీరు వినే మాటలు, చూసే సంఘటనలు, తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తాయి. ఈ వీడియోలో చెప్పబోయేది భయం పెట్టడానికి కాదు, అబద్ధపు హామీలు ఇవ్వడానికి కాదు, ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా ఈ రాశివారి జీవితం నిజంగా ఎలా మారబోతుందో సత్యంగా చెప్పడానికి ఇది 100%. ఇది ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే వీడియో. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న సమయంలో సాధ్యమైనంత వరకు ఏకాంతమైన చోట కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఈ వీడియోను మధ్యలో ఆపకండి, స్కిప్ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలాగా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి మీ ప్రేమను సహాయాన్ని ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. మరోసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు కనిపించడం కూడా యాదృచ్ఛికం కాదు. ఈ రాశి వారికి పూర్వజన్మ కర్మ ఫలితాలు. ఎందుకు మీ జీవితాన్ని ఇంత కఠినంగా మారింది? ఈ రాశివారు ఈ జన్మలో ఎందుకు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మీరు నిజాయితీగా జీవించినా, ఎవరికి హాని చేయకుండా ఉన్న జీవితంలో సులభంగా ఏది రాకపోవడం వెనకాల ఒక బలమైన పూర్వజన్మ కర్మ బంధాలున్నాయి. పూర్వజన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఇతరుల కోసం చేసిన త్యాగాలు, మాట నిలబెట్టుకోవడానికి భరించిన కష్టాలు, ఇవన్నీ ఈ జన్మలో శని ద్వారా పరీక్షల రూపంలో ఎదురవుతున్నాయి. ఈ రాశివారు సాధారణంగా చిన్నప్పటి నుంచి బాధ్యతలు మోస్తారు. వయసుకు మించిన ఆలోచనలు వస్తాయి. ఆనందాన్ని ఆస్వాదించాల్సిన వయసులో బాధ్యతల బరువు మోస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు. పూర్వజన్మలో మీరు ఇతరుల కర్మ భారం మోసిన ఆత్మ కావడం వలన ఈ జన్మలో శని మీకు కఠిన మార్గాన్ని ఎంచుకున్నాడు. మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు? నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎందుకు సార్లు ఏడ్చారు? ఆ కన్నీళ్ళన్నీ లెక్కలో ఉన్నాయి. శనిదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎప్పటికీ మర్చిపోడు. 2026 సంవత్సరం మీ పూర్వజన్మ కర్మ బంధాల నుంచి విముక్తి ఇచ్చే సంవత్సరంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలోని వచ్చిన ప్రతి నష్టం, ప్రతి అవమానం, ప్రతి ఓటమి, ఇవన్నీ మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి జరిగిన సిద్ధాంతం మాత్రమే. మీరు ఓడిపోవడానికి కాదు, ఎదగడానికి పుట్టారు. ఈ సత్యం ఈ రాశివారు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. 2026లో శని దశ ప్రభావం జీవితం పూర్తిగా మలుపు తిరిగే కాలం. శని అంటే శిక్ష కాదు, శని అంటే న్యాయం. ఈ రాశికి శని స్వామి. ఇన్నాళ్ళు ఆయన మీ జీవితాన్ని అగ్ని పరీక్షలా మార్చాడు, కానీ 2026లో అదే శని మీకు రక్షకుడిగా మారబోతున్నాడు. శని దశ మారుతున్నప్పుడు ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దం ముందు తుఫాను కాదు, విజయానికి ముందు ప్రశాంతత. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు, కానీ 2026 నుంచి మీరు చేసిన పని
మీకే ఆశ్చర్యం కలిగించేలాగా ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. శని మీ ఓర్పును, మీ నిజాయితీని, మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించాడు. ఉద్యోగంలో ఉన్నవారికి శని అనుకూలిస్తే బాధ్యతలు పెరుగుతాయి, హోదా పెరుగుతుంది, మీ మాటకు విలువ వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇన్నాళ్ళు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తాయి. శని దశ మారినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ కాదు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు. మీరు పాత జీవితానికి తిరిగి వెళ్ళలేరు, ఎందుకంటే మీరు ఇక బలహీనులు కాదు. ఎం అనే వ్యక్తితో మీ విధిని మార్చే రహస్య పాత్ర. 2026వ సంవత్సరం ఈ రాశి వారి జీవితంలో ఎం అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ ప్రార్థనలకు సమాధానంగా మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని సర్ది చెప్పడానికి ఈ వ్యక్తి వస్తాడు. కొంతమందికి ఈ వ్యక్తి సహాయకుడిగా, మార్గదర్శకుడిగా మారతాడు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చూపించే వ్యక్తిగా మారతాడు. ఇంకొంతమందికి ఈ వ్యక్తి ప్రేమ రూపంలో వస్తాడు. మీరు ఎన్నోసార్లు నమ్మి మోసపోయిన హృదయానికి మళ్ళీ విశ్వాసం కలిగించే వ్యక్తిగా మారతాడు. మరికొంతమందికి ఈ వ్యక్తి ఆర్థికంగా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తిగా వస్తాడు. ఉద్యోగ అవకాశము, వ్యాపార భాగస్వామ్యము లేదా అనుకోని సహాయము ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకొస్తాడు. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకే అక్షరంతో ఇద్దరు రావచ్చు. ఒకరు మీ పైకి తీసుకెళ్తారు, మరొకరు మీ శక్తిని దోచుకుంటారు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. శని మీకు స్పష్టత ఇస్తాడు. జనవరి 18న కలగబోయే సంకేతం ఈరోజు మిమ్మల్ని కుదిపేసే నిజం. 2026 జనవరి 18 సాధారణమైన రోజు కాదు. ఈరోజు మీరు ఒక మాట వింటారు, ఒక వార్త తెలుసుకుంటారు, లేదా ఒక సంఘటన చూస్తారు. మొదట్లో అది పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ అది సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా మారుతుంది. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ చుట్టూ తిరిగే వాళ్ళు. ఈ సత్యం కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ విముక్తి మార్గం. కొంతమందికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొనసాగాల, విడిచిపెట్టాలనే సందిగ్ధంలో ఉన్న విషయం మీద స్పష్టత వస్తుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలు నిర్ణయిస్తుంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు, మాటలతో కాదు, సంఘటనలతో. మీరు గమనించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. జనవరి 18 మీకు డబ్బు విషయంలో తిరుగుబాటు. జనవరి 18 ఈ రాశి వారికి ఆర్థికమైన కీలకమైన రోజు. డబ్బు కోసం చేసిన పోరాటం, అప్పుల ఒత్తిడి, అవసరాల ముందు తల వంచిన క్షణాలు, ఇవన్నీ ప్రారంభం. ఈరోజు కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, కొంతమందికి అనుకోని ఆదాయం రావచ్చు, మరి కొంతమందికి కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి. ఇది లాటరీలే కాకపోయినా స్థిరమైన ధనయోగానికి బీజం వేసే రోజు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డబ్బు మీ జీవితానికి బానిస కావడం కాదు, మీరు డబ్బుకు యజమాని కావాలి. మీకు శని నేర్పించేది ఇదే. తొందరపడి నిర్ణయాలు వద్దు, స్థిరంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. 2026లో ఈ రాశి వారి జీవితంలో డబ్బు ఇక భయం కాదు, ఆయుధం అవుతుంది. కానీ ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో మీ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. జనవరి 19న దైవిక హెచ్చరిక. మీరు నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు. 2026 జనవరి 19 ఈ రాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు. ఈరోజు దేవుడు నేరుగా హెచ్చరిక ఇస్తాడు. అది కళ రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈరోజు వచ్చిన సంకేతాన్ని మీరు తేలికగా తీసుకోలేరు. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టారు. మీకే నష్టం వచ్చినా ఎదుటి వారి కోసం త్యాగం చేశారు. జనవరి 19న ఈరోజు అలవాటునే ప్రశ్న వేస్తాడు. ఇకనైనా మీ గురించి ఆలోచించారా, లేక ఎప్పటిలాగానే మీ జీవితాన్ని పక్కన పెట్టాలా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తి నిజ స్వరూపం బయటపడుతుంది. మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు, లేదా మీరు సందేహంగా చూస్తున్న వ్యక్తి కావచ్చు. ఏది జరిగినా ఈ సత్యం బాధ కలిగించినా అదే మీ రక్షణ మార్గం అవుతుంది.
ఈరోజు మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. శని ఈరోజు మీకు పరీక్ష కాదు, హెచ్చరిక ఇస్తున్నాడు. వినకపోతే తర్వాత చెల్లించాల్సి వస్తుంది. జనవరి 20న శుభవార్తల వర్షం, కన్నీలకు సమాధానం వచ్చే రోజు. జనవరి 20 ఈ రాశి వారి జీవితంలోని ఒక మైలురాయి రోజు. ఈరోజు మీరు వినే వార్త మీ హృదయాన్ని కదిలిస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు లోపల దాచుకున్న బాధ, నిరాశ, అలసట ఇవన్నీ ఒక్కసారిగా తేలిక పడతాయి. కొంతమందికి ఉద్యోగం గురించి శుభవార్త వస్తుంది. కొంతమందికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది. మరికొందరికి కుటుంబంలోని శుభకార్యం గురించి మాట వస్తుంది. ఇది చిన్న విషయం అనిపించినా దీని వెనక దాగి ఉన్న అర్థం చాలా పెద్దది. ఈరోజు దేవుడు మీకు చెప్తున్న మాట ఒకటే: మీ బాధలు మీరు చూశారు, మీ ఓర్పు నాకు తెలుసు, మీ జీవితం నెమ్మదిగా మారుతుంది. ఇది ఒక్క రోజులో అద్భుతం కాదు, కానీ ఈరోజు మొదలైన మార్పు ఆగదు. ఈరోజు తర్వాత మీరు ఒక విషయం గమనిస్తారు: మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఇప్పటి వరకు ఎదురుగా నిలిచిన అడ్డంకులు తానే పక్కకు తొలగిపోతాయి. ఇది మీ అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితం. 5 గుడ్ న్యూస్లు ఈ రాశి వారి జీవితాన్ని తిరిగి రాసే వరాలు. ఈ రాశి వారికి 2026లో వచ్చే 5 శుభవార్తలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవన దిశనే మార్చే వార్తలు. మొదటి శుభవార్త: ఆర్థికంగా మీరు ఇన్నాళ్ళు డబ్బు కోసం ఎదురు చేసిన పోరాటానికి ఫలితం కనబడుతుంది. అప్పటి నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి, కలహాలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. మూడవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మీ పైన నమ్మకం పెట్టని వాళ్ళ మీ పనిని గుర్తిస్తారు. మీకు రావాల్సిన గౌరవం వస్తుంది. నాలుగవ శుభవార్త ఆరోగ్యానికి సంబంధించినది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మానసికంగా కూడా మీరు బలపడతారు. ఐదవ శుభవార్త మీ శత్రువుల గురించి. ఇన్నాళ్ళుగా రహస్యంగా మీకు నష్టం చేయాలని చూసిన వాళ్ళు తమ సొంత కర్మలు చిక్కుకుంటారు. మీరు ఏమి చేయకుండానే న్యాయం జరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చే ధనయోగం, ఊహించని మార్గంలో వచ్చే అదృష్టం. ఈ రాశి వారికి ధనయోగం ఎప్పుడూ శ్రమతోనే వస్తుంది, కానీ 2026లో ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఊహించని మార్గంలో డబ్బు వచ్చే సూచనలున్నాయి. ఇది లాటరీలా కాకపోయినా మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయిలో ఉంటుంది. కొంతమందికి పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు. కొంతమందికి భూమి, ఆస్తి విషయంలో శుభవార్త ఉంటుంది. మరికొందరికి ఒక అవకాశం రూపంలో డబ్బు వస్తుంది. ఈ ధనయోగం ఒక్కసారిగా వచ్చిపోయేది కాదు. ఇది స్థిరంగా ఉండే సంపదకు బీజం. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది: అహంకారం పెరగకూడదు. శని ఇచ్చిన దాన్ని శని తీసుకునే శక్తి కలవాడు. డబ్బు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన మారితే, మీ మాట మారితే, మీ విలువలు మారితే అదే మీ పతనానికి కారణమవుతుంది. అందుకే ధనం వచ్చిన వినయం ఉండాలి. అదే మీ సంపదను కాపాడుతుంది. కోట్ల ఖజానా లభించబోతుందా? దాని వెనకాల ఉన్న నిజమైన అర్థం. కోట్ల ఖజానా అనే మాట విన్నప్పుడు చాలామంది డబ్బు మాత్రమే అనుకుంటారు. కానీ ఈ రాశి వారి జీవితంలో కోట్ల ఖజానా అంటే కేవలం నగదు కాదు. అది స్థిరత్వం, గౌరవం, భద్రత, మనశ్శాంతి. 2026లో మీ జీవితంలో వచ్చే ఖజానా మీకు ఎప్పటికీ కూడా దూరం కాకుండా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ వెంటే సంపద ఇది. మీ అనుభవం, మీ పేరు, మీ విశ్వసనీయత ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఖజానాగా మారతాయి. కొంతమందికి నిజంగానే భారీ ఆర్థిక లాభాలు రావచ్చు, కానీ అదొక్కసారిగా కాదు. శని విధానం అదే: నెమ్మదిగా కానీ బలంగా. మీరు ఈ దశలో గౌరవిస్తే మీ జీవితం ఇక మళ్ళీ పాత స్థితికి తిరిగి వెళ్ళదు. మీరు అనుభవించిన కష్టాలు మీ బలంగా మారతాయి. అదే ఈ రాశి వారి నిజమైన విజయం. ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి 2026లో జరగబోయే అసాధారణమైన మార్పులు. ఈ రాశివారు ఉద్యోగంలోని ఎంత కష్టపడతారో వారికి తప్ప ఎవరికి పూర్తిగా అర్థం కాదు. మీరు చేసే పని మీకంటే ముందుగానే కనిపించదు, కానీ ఫలితం వచ్చినప్పుడు మాత్రం అందరూ తమదే అన్నట్టుగా మారతారు. 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా నిశ్శబ్దంగా చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు రావడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి 2026 ఒక టర్నింగ్ పాయింట్. ఇన్నాళ్ళు మీ మాట
ఎవరు పట్టించుకోని చోట ఇప్పుడు మీ అభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ మీద బాధ్యతలు పెరుగుతాయి, కానీ అదే సమయంలో మీ స్థాయి కూడా పెరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, కొంతమందికి కొత్త విభాగంలో కీలక పాత్ర ఉండవచ్చు, మరికొందరికి జీతం పెరగడం లేదా స్థిరమైన ఉద్యోగ భద్రత రావడం జరుగుతుంది. ఇన్నాళ్లుగా భయంతో అసంతృప్తిగా చేసిన పని ఇప్పుడు గౌరవంతో ధైర్యంగా చేసే స్థితి వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 2026లో మీ పైన కన్నేసే వాళ్ళు కూడా పెరుగుతారు. ఎదుగుదల చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, కానీ శని మీకు రక్షణగా నిలుస్తాడు. మీరు నేరుగా ఎవరికి అని చేయకపోతే ఎవరి కుట్రలు కూడా మీరు ఆపలేరు. వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారికి ఊహించని లాభాలు మరియు విస్తరణ. వ్యాపారంలో ఉన్న ఈ రాశివారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు, కానీ అనవసరమైన సాహసం చేయరు. 2026లో ఈ లక్షణమే మీకు పెద్ద వరంగా మారుతుంది. ఇన్నాళ్ళు పెట్టిన శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు అది బలంగా వస్తుంది. నిలిచిపోయినటువంటి డీల్స్ తిరిగి ప్రారంభమవుతాయి. మీరు ఆశ వదిలేసిన పనులు కూడా తిరిగి చేతిలోకి వస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని పరిచయాలు మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. కొంతమందికి వ్యాపారం విస్తరించే అవకాశం వస్తుంది. కొత్త బ్రాంచ్, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త భాగస్వామ్యం మొదలవుతుంది. మొదట్లో కొంచెం భయం అనిపించినా ఈ మార్పు మీకు మేలు చేస్తుంది. అయితే ఒక హెచ్చరిక ఉంది. 2026లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకండి. శని మీకు అవకాశం ఇస్తాడు, కానీ విచక్షణ కూడా కోరుకుంటాడు. లాభం కనిపిస్తుందనే కారణంతో నమ్మకం లేని వ్యక్తులతో కలవకండి. స్థిరత్వం ఉన్న చోట అడుగు పెట్టండి. అప్పులు, బాకీలు పూర్తిగా తీరే కాలం, ఊపిరి పీల్చుకునే సమయం. ఈ రాశివారు అప్పుల గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అప్పు తీసుకున్న బాధ్యతగా తీర్చాలనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల అప్పుల భారం మీ మీద అన్యాయంగా పడింది. కుటుంబం కోసం, ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాల వలన అప్పుల్లో చిక్కుకున్నారు. 2026లో ఈ భారానికి ముగింపు సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అన్నీ తీరిపోతాయని హామీ కాదు, కానీ అప్పుల నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చుల మీద నియంత్రణ వస్తుంది. కొంతమందికి పాత అప్పు మాఫీ కావచ్చు, మరికొందరికి అప్పు ఇచ్చిన వాళ్ళతో సర్దుబాటు జరుగుతుంది. ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం ద్వారా అప్పులు చెల్లించే శక్తి వస్తుంది. ఇది కేవలం డబ్బు విషయం కాదు, మానసికంగా కూడా మీరు తేలిక పడతారు. అప్పు భారం తగ్గినప్పుడు వచ్చే ప్రశాంతత ఈ రాశి వారికి 2026లో లభించబోతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం, కుటుంబ సమస్యలకు ముగింపు, మీ మాటకు విలువ వచ్చే సమయం. ఈ రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగం చేస్తారు, కానీ అదే కుటుంబంలో మీ భావాలను పట్టించుకొని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. మీరు చెప్పేది ఎవరు కూడా విననట్టుగా, మీరు చేస్తున్నది ఎవరు గుర్తించలేనట్టుగా అనిపించిన సందర్భాలు ఎన్నో. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో మీ పాత్ర బలపడుతుంది, మీ మాటకు విలువ వస్తుంది. ఇన్నాళ్ళుగా నడిచిన అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి. కొంతమందికి కుటుంబంలో ఉన్న గొడవలకు పరిష్కారం దొరుకుతుంది. కొంతమందికి దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర అవుతాయి. మరికొందరికి కుటుంబ బాధ్యతలు దక్కుతాయి. ఇక్కడ కూడా మీకు ఒక శని విషయం నేర్పిస్తాడు. ఇక మీదట ప్రతి సమస్యను మీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట లేదు అనడం నేర్చుకుంటే కుటుంబంలో కూడా గౌరవం పెరుగుతుంది. ప్రేమ, వివాహ జీవితంలో వచ్చే మలుపు, బాధ నుంచి భరోసాకు ప్రయాణం. ఈ రాశివారి ప్రేమ జీవితం సాధారణంగా సులభంగా ఉండదు. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ఇస్తారు, కానీ అదే స్థాయిలో తిరిగి రాకపోతే చాలా లోపల బాధపడతారు. నమ్మకం దెబ్బతిన్న అనుభవాలు మీ హృదయంలో మచ్చలుగా మిగిలాయి. 2026లో మీ మచ్చలు మారిపోవడం మొదలవుతుంది. ప్రేమలో ఉన్న వారికి స్పష్టత వస్తుంది. ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఆగాలా అన్న విషయం తేలిపోతుంది. అనిశ్చితి ముగుస్తుంది. వివాహం కాని వారికి ఒక స్థిరమైన సంబంధం మొదలయ్యే సూచనలున్నాయి. ఇది తాత్కాలిక ఆకర్షణ కాదు, భరోసా ఇచ్చే, మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తితో బంధం ఏర్పడుతుంది. వివాహితులకు కూడా మార్పు వస్తాయి. ఇన్నాళ్ళుగా ఉన్న దూరం తగ్గుతుంది. మాటలతో కాకుండా మనసులతో మాట్లాడే స్థితి వస్తుంది. అయితే దీనికోసం మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ రాశివారి ప్రేమ జీవితం 2026లో బాధ నుంచి భరోసాకు ప్రయాణం చేస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు,
కానీ ఒకసారి మొదలైతే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. శత్రువుల ఓటమి, రహస్యంగా మీకు నష్టం చేసిన వాళ్ళకి కర్మ ఫలితం. ఈ రాశివారు శత్రువులను సృష్టించుకోవడం ఇష్టపడరు. కానీ మీ నిజాయితీ, మీ మౌనం, మీ క్రమశిక్షణ కొందరికి అసహనంగా మారుతుంది. బయటకి స్నేహంగా కనిపిస్తూ లోపల మీకు నష్టం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు. మీరు వారికి ప్రత్యక్షంగా ఎదురు నిలబడలేదు. ఎందుకు అంటే మీరు గొడవలు కాదు, శాంతిని నమ్మే వ్యక్తి. ఈ 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. మీరు ఏమీ చేయకుండానే వారి పనులు వారి శిక్షగా మారుతాయి. ఇది దేవుడి న్యాయం, శని ఇచ్చే న్యాయం. కొంతమందికి ఉద్యోగ స్థలంలో మీ పైన కుట్రలు చేసిన వాళ్ళు తమ తప్పుల వలనే చిక్కుల్లో పడతారు. మరికొందరికి కుటుంబం లేదా బంధువుల మధ్య మీ మీద అపవాదాలు పెట్టిన వాళ్ళు నిజం బయటపడిన తర్వాత ముఖం దాచుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా నిలబడితే చాలు. మీ సహనం, మీ నిజాయితీనే మీ ఆయుధం. 2026లో ఈ రాశివారు శత్రువులపైన గెలుస్తారు, కానీ శత్రువుల్లా మారరు. అదే మీ గొప్పతనం. ఆరోగ్యం పైన సరి ప్రభావం. శరీరంతో పాటు మనసు బలపడే దశ. ఈ రాశి వారు తమ ఆరోగ్యాన్ని చివరిలో పెట్టుకుంటారు. కుటుంబం, పని, బాధ్యతలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇన్నాళ్ళు ఇదే జరిగింది. చిన్న సమస్యలు పెద్దవిగా మారిన సందర్భాలున్నాయి. శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయిన దశ ఇది. 2026లో శని ఈ విషయంలో కూడా మార్పు తీసుకొస్తాడు. మొదటిగా మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక ఇలా కొనసాగితే నష్టం తప్పదని మీరు గ్రహిస్తారు. అదే మార్పుకు తొలి అడుగు. కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. పూర్తిగా మాయమవుతాయని హామీ కాదు, కానీ నియంత్రణలోకి వస్తాయి. మరికొందరికి సరైన వైద్య సహాయం దొరుకుతుంది. ఇన్నాళ్ళు చికిత్స తీసుకున్న ఫలితం లేని చోట ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. మానసికంగా కూడా మీరు బలపడతారు. భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. రాత్రులు నిద్ర పట్టకపోవడం, చిన్న విషయానికి చిరాకు రావడం వంటి సమస్యలు దొరుకుతాయి. ఇది మందుల వల్ల కాదు, మీ జీవితంలో వస్తున్న స్థిరత్వం వలన. శని మీకు ఒక విషయం చెప్తున్నాడు. శరీరం బాగుంటేనే జీవితం ఆస్వాదించగలుగుతారు. ఇకపై మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. అదే మీ విజయానికి మూలం. దేవుడి పరీక్ష. మీరు పాస్ అవుతారా లేదా వెనక్కి వెళ్ళిపోతారా? 2026 ఈ రాశి వారికి జీవితంలో చివరి పరీక్ష. ఇది శిక్ష కాదు, ఇది ఎంపిక. మీరు ఇన్నాళ్ళుగా నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తారా లేదా మళ్ళీ అదే తప్పు చేస్తారా అన్నది ఈ పరీక్ష. ఈ దశను మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా వస్తాయి. పాత వ్యక్తులు తిరిగి వస్తారు. పాత అవకాశాలు మళ్ళీ ఎదురవుతాయి. పాత అలవాట్లు మళ్ళీ ఆకర్షిస్తాయి. ఇక్కడే పరీక్ష. మీరు మారిపోయారా లేదా అన్నది ఇక్కడే తెలుస్తుంది. మీరు గతంలో బాధ పెట్టిన చోటుకి తిరిగి వెళ్తే మళ్ళీ అదే చక్రంలో చిక్కుకుంటారు. కానీ మీరు ఇక్కడ స్పష్టంగా లేదు అనగలిగితే దేవుడు మీకు తదుపరి జీవితాన్ని ఇస్తాడు. ఈ పరీక్షలో మీ విజయం అంటే డబ్బు కాదు, గౌరవం కాదు, మీ ఆత్మ ప్రశాంతంగా ఉండడమే విజయం. మీరు ఆ ప్రశాంతత నించుకుంటే శని మీ పక్కన నిలబడతాడు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే శని మళ్ళీ పాఠం నేర్పిస్తాడు. ఈ 3 రోజులు మిస్ అయితే జరిగే పరిణామాలు. ఎందుకు జాగ్రత్త అవసరం? జనవరి 18, 19, 20 ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కాదు. మీ భవిష్యత్తును దిశను నిర్ణయించే రోజులు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. హెచ్చరికలు పట్టించుకోకపోతే తర్వాత అదే సమస్య పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. ఇది భయం పెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్పే నిజం. ఈ 3 రోజులలో మీరు ఒక విషయం చేయాలి. ఆగి ఆలోచించాలి, తొందరపడకూడదు. ఎవరైనా ఒత్తిడి పెడితే వెంటనే ఒప్పుకోకూడదు. మీ అంతరాత్మ మాట వినాలి. ఈరోజు మీరు మిస్ అయిన జీవిత భాగం ఆగిపోదు. ఈరోజు ఉపయోగించుకుంటే జీవితం వేగంగా ముందుకెళ్తుంది. ఎంపిక మీ చేతుల్లో ఉంటుంది. ఈ రాశి వారికి దైవ ఆశీస్సులు. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ఇన్నాళ్ళు వెనక్కి చూస్తూ జీవించారు. గతం గుర్తొచ్చి బాధపడడం, జరిగిన అన్యాయం తలుచుకొని మౌనంగా ఏడవడం, ఇవన్నీ మీ జీవిత భాగమే. కానీ 2026 నుంచి ఈ దృక్పథం మారాలి. దైవ ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అన్నీ దొరకడం కాదు. మీకు కావలసిన సమయానికి కావలసిన బలం దొరకడం, మీరు పడిపోయినప్పుడు లేచే శక్తి రావడం, తప్పుదారి వెళ్తే ఆకే సంకేతం రావడం. ఈ ఆశీస్సులు ఈ రాశి వారికి 2026లో లభిస్తాయి. మీరు ఒంటరిగా లేదు అన్న భావన మీకు స్పష్టంగా అనిపిస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం ఒక కారణం కోసమే జరిగిందని అర్థమవుతుంది. ఇకపై మీరు మీ విలువను తక్కువ చేసుకోరు. అవసరం లేని చోట తల వంచరు.
మీ జీవితం మీద మీకు నమ్మకం వస్తుంది. అదే నిజమైన దైవ ఆశీర్వాదాలు. ఈ రాశి వారి జీవితం 2026లో కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశలో మీరు భయంతో కాదు, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దేవుడు మీ వెంటే ఉన్నాడు. ఈ రాశివారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట భయం పెట్టడానికి కాదు, అబద్ధపు ఆశలు చూపించడానికి కాదు. మీ జీవితం ఇప్పటి వరకు ఎందుకు ఇలా సాగిందో, ఇక ముందు ఎందుకు ఇలా ఉండబోతుందో సత్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు, నష్టాలు, అవమానాలు, ఆలస్యాలు ఏదీ వృధా కాలేదు. ప్రతి కష్టం మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష మాత్రమే. ఇక నుంచి మీ జీవితం మెల్లగా కానీ స్థిరంగా కానీ మారబోతుంది. మీ ఓర్పు, మీ నిజాయితీ, మీ నిశ్శబ్ద పోరాటం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి. జనవరి 10, 18, 19, 20 ఈ రోజులను తేలికగా తీసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ అంతరాత్మ మాట వినండి. దేవుడు మీతోనే ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మీరు నమ్మకం పెట్టుకుంటే శని మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఓర్పుగా ఉంటే దైవం మీకు దారి చూపిస్తుంది. ఇది 100% జరిగే విషయం. మీ జీవితంలో వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జనవరి నెల చాలా సాఫీగా సాగుతుంది. ఒక్కసారిగా అన్ని చేయాలనే ప్రయత్నం చేయకుండా దశల వారీగా ముందుకు సాగడం మీకు లాభాన్ని ఇస్తుంది. మీలో ఉన్న సహజమైన క్రమశిక్షణను ఉపయోగించుకుంటే ఆలస్యమైన పనులన్నీ కూడా ఈ నెలలో పట్టాలు ఎక్కుతాయి. ఆతృత లేకుండా ఓర్పుతో పనిచేయడమే విజయ రహస్యం. ఈ నెలలో ఈ రాశి వారికి అదృష్ట రంగులుగా నీలం, బూడిద రంగు అనుకూలంగా ఉంటాయి. ఈ రంగుల దుస్తువులు లేదా మీ చుట్టూ ఉన్న వస్తువులు ఉపయోగిస్తే మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది. ముఖ్యమైన ఇంటర్వ్యూలు, సమావేశాలు లేదా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ రంగులు ధరించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రంగుల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఇది నిజంగా శక్తినిస్తాయి. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఈ రాశి వారికి జనవరి నెలలో 6, 8, 17 సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంఖ్యలు మీకు సంబంధించిన తేదీల్లో లేదా నిర్ణయాల్లో కనిపిస్తే అది మీకు అనుకూల సంకేతంగా భావించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న రోజులు లేదా సమయాలను ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సంఖ్యల ప్రభావం మీ జీవితంలో నెమ్మదిగా పనిచేస్తుంది. ఈ నెలలో ఈ రాశి వారి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఎవరో చెప్పారనో, పరిస్థితుల్లో ఒత్తిడి చేస్తున్నాయనో వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. మీ మనసుకు నచ్చిన విషయమైతే ఎంత లాభంగా కనిపించినా కొంచెం ఆలోచించండి. మీ అంతరాత్మ మీకు చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తుంది. ఆ స్వరాన్ని పట్టించుకుంటే మీరు తప్పుదారిలోకి వెళ్ళడం. మీ జీవితంలో వచ్చిన ప్రతి అనుభవం మీకు ఒక పాఠమే. గతంలో మీరు చేసిన తప్పులు, నమ్మిన వాళ్ళ మోసాలు, ఎదుర్కొన్న కష్టాలు ఇవన్నీ ఇప్పుడు వివేచన నేర్పాయి. అదే వివేచనను ఈ జనవరి నెలలో పూర్తిగా ఉపయోగించండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, కానీ అందరినీ అనుమానంతో చూడవద్దు. మధ్య మార్గమే మీకు మంచిది. ఈ శుభకాలంలో ఈ రాశి వారు తమలోని భయాన్ని పూర్తిగా వదిలేయాలి. మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వారు. మీలో ఉన్న శక్తిని మీరు ఇంకా పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ సమయం వస్తుంది. చిన్న అడుగు వేసినా అది సరైన దిశలో ఉంటే భవిష్యత్తులో అది పెద్ద విజయంగా మారుతుంది. మీ శ్రమ ఎప్పుడు వృధా కాదు. అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపైనా మీతో మీరు మాట్లాడుకునే అలవాటు చేసుకోండి. మీ మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మీరు ఇప్పటివరకు దాటిన కష్టాలు గుర్తు చేసుకోండి. అప్పుడు మీలో మళ్ళీ ధైర్యం పుడుతుంది. ఈ రాశి వారి బలం అదే. పడిపోయిన మళ్ళీ లేచే శక్తి. ఈ జనవరి నెల మీకు ఇచ్చే శుభ సూచనలు గుర్తించి ఓర్పుతో స్వీకరించండి. తొందరపాటు వద్దు, ఆవేశం వద్దు. కాలాన్ని నమ్మండి. ఈ శ్రమను నమ్మండి. ముఖ్యంగా మీ అంతరాత్మను నమ్మండి. శివుడి అనుగ్రహం మీ వెంట ఉంది. మీరు నిశ్శబ్దంగా మీ మార్గంలో నడిచిపోతే విజయం మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఇలా ఈ శుభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ కొత్త ఆశలతో, కొత్త ధైర్యంతో ముందుకు సాగండి. మీ జీవితం ఇక నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మంచి దిశలో మారబోతుంది. ఈ అక్షరంతో పేరున్న వాళ్ళు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంలో పెరుగుతారు. మీరు కుంగిపోయినప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. కుటుంబంలో కానీ, పని ప్రదేశంలో కానీ ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీకు దారి చూపేలా ఉంటుంది. వారి సలహాను తక్కువగా తీసుకోకుండా గమనిస్తే మీరు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా తప్పించుకుంటారు. ఎం అక్షరం ఉన్న వారికి ఈ నెలలో ఆర్థికంగా లేదా వృత్తిపరంగా సహాయం చేసే అవకాశాలున్నాయి. మీరు కోరుకున్న సమయానికి వారి నుంచి స్పందన రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం విషయంలో మీ మాట మీకు ఉపయోగపడుతుంది. అయితే పూర్తిగా ఆధారపడకుండా మీ బుద్ధిని కూడా ఉపయోగించుకోవాలి. సహకారం తీసుకోవాలి కానీ నియంత్రణ మాత్రం మీ చేతిలోనే ఉంచుకోవాలి.
ఎం అక్షరంలో ఉన్నవారు మీ నెలలో ఈ జీవితంలో సానుకూల మార్పుకు కారణమవుతారు. ప్రతిభను గుర్తించే ప్రోత్సహించే వాళ్ళు వీళ్ళే కావచ్చు. మీరు చేస్తున్న పని సమయంలో మీకు గుర్తుకొస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన పని మొదలవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.